మెడలో పూలు ఉంటాయి, పట్టు చీర కట్టుకుంటారు. కానీ ఫంక్షన్లో ఏ పని చేయలేదు, వయోవృత్తులాలు. కానీ శుభకార్యం పూర్తి కావాలంటే మాత్రం ముత్తైదు ఉండాలి, పెద్ద ముత్తైదు. ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరి ఎన్నికల్లో గెలవాలనే కానీ ఈ రాష్ట్రంలో 1% బలం కలిగిన బీజేపీకి పొత్తు పెట్టుకుంటారు. కారణం పెద్ద ముత్తైదు. శుభకార్యం జరిగేదానికి ఎట్లా ఉండాలో ఎన్నికలు గెలిచేదానికి బీజేపీ పార్టీ ఉండాలా. ఎందుకంటే కేంద్రంలో పలుకుబడింది కదా, ఎన్నికల కమిషన్ మాట ఉంటుంది కదా. అందుకు పెద్ద ముత్తైదు బీజేపీ పార్టీ. 1%, 2%, 30% ఓట్ల బలం కలిగిన వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిగినటువంటి 40% ఓట్ల బలాన్ని చూసే జగన్ ఓడినాడుగా, జగన్ సావలే అంటున్నాడు. అంటే శ్వాస పీల్చుకునేంత వరకు, జగన్లో ఊపిరి ఆడినంత వరకు మన రాజకీయాలకు ప్రమాదమైన సత్యాన్ని వాళ్ళు గుర్తించారు. పైకి మాత్రం మాట్లాడుతున్నారు మిత్రులారా, 11 సీట్లు, పులిందల ఎమ్మెల్యే అని. కానీ వారి ఆత్మతో వారు మాట్లాడుకునే మాట ఏం తెలిసిన, సీట్లు 11 కానీ ఓట్లు మాత్రం 40%. జగన్ ఎప్పటికైనా మనకు ప్రమాదకారం. 3 పార్టీలు 3 జెండాలు జతగట్టి 30 ఏళ్ల దాడి చేస్తే కూడా జగన్కు 40% ఓట్లు వచ్చినాయంటే తిరిగి ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అనే సత్యం వాళ్ళకి తెలీదా వాళ్ళు. పాలనే తీసుకోండి, ఈ 3 పార్టీలు గడిచినాయి. సొంత బలం లేదు, సొంత ఆలోచన లేదు, అరువు తెచ్చుకునే ఆలోచనలు, అప్పు తెచ్చుకునే ఆలోచనలు. అసలు మీ మేనిఫెస్టో పట్టుకోవాలంటే బీజేపీ పట్టుకోలే. కారణం మీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాగ్దానాలను మీరు అమలు చేయలేదన్న సత్యం బీజేపీ ముందే గ్రహించింది. కాబట్టి మీరు ఇచ్చిన మేనిఫెస్టోను తగలడానికి కూడా ఇష్టపడకుండా అంటరాని దానిగా చూసింది మీ మేనిఫెస్టో. కానీ జగన్ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా చూసినాడు. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చగలిగినాడు. కారణం స్వయం బలంతో గెలిచినాడు. 2 సార్లు ఓడినాడు, 1 సారి గెలిచినాడు. గెలిచిన 1 సారి 5 సంవత్సరాలలో 2 సార్లు కరోనా పోతే తక్కిన 3 సంవత్సరాల పరిపాలనను చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయించబడిన విధంగా పాలన చేయగలిగినాడు. పాలనలో సంస్కరణ తీసుకురాగలిగినాడు, అభివృద్ధి చేయగలిగినాడు, పేదవారికి పట్టిన వెతుకులు పెట్టగలిగినాడు. కారణం స్వయం బలం, సొంత బలంతో గెలవగలిగినాడు, సొంత ఆలోచనలతో పరిపాలన చేయగలిగినాడు. మీరది కాదే, మీరు రాజకీయ అవిటి వాళ్ళు, రాజకీయ అంగవైకల్యం కలిగిన వాళ్ళు. మీరు ఒకరి ఊతంతో మరొకరు నిలబడిన వాళ్ళు, ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చవు. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు మీ ద్వారా ఎప్పుడు జరగదు. ప్రజల వీళ్ళ ద్వారా జగన్ ఒక్కడే కాబట్టి ఆయన సంస్కరణల గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తే, ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఎవరు చేయని సంస్కరణ ఆయన చేసినాడు. కారణం ఒత్తు లేకుండా గెలిచినాడు కాబట్టి, సింగల్గా గెలిచినాడు కాబట్టి. డీబీటీ విధానాన్ని తీసుకొచ్చింది ఆయన, డైరెక్ట్గా బెనిఫిట్స్కు ట్రాన్స్ఫర్ చేసినాడు డబ్బులు. ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా దళారీ వ్యవస్థ లేదు, మధ్యవర్తులు లేరు, లంచాలు లేవు, సేవలు వేగవంతం. గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చినాడు. సచివాలయ వ్యవస్థ అంటే పరిపాలనను అమరావతి నుంచి గ్రామానికి వికేంద్రీకరణ చేయగలిగినాడు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకురాగలిగినాడు. అంటే మెకానిజాన్ని, సర్వీస్ మెకానిజాన్ని డోర్ డెలివరీ చేయగలిగినాడు. సర్వీస్ మెకానిజాన్ని డోర్ డెలివరీ. ఇవి కాకుండా నాడు నేడు మనబడి విద్యా విధానంలో మౌలిక వసతులకు కావాల్సిన సర్వీసెస్ అన్ని అందించగలిగినాడు. రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయగలిగినాడు. రైతులకు సంబంధించిన సేవలన్నింటినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకురాగలిగినాడు. విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మందులు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కావచ్చు, రైతు భరోసా కేంద్రాల ద్వారా పెట్టుబడి సాయం చేసేది. కానీ అన్ని సేవలను ఒక ప్లాట్ఫామ్ మీదకి. ఇవన్నీ పాలనలో సంస్కరణలు కాదా? వాళ్ళ తండ్రి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే అందులో అనేకమైన మార్పులు తీసుకొచ్చిన సంస్కరణలు. 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు. 3,200 జబ్బులను కొత్తగా చేర్చగలిగినాడు. ప్లస్ హాస్పిటల్కి వచ్చి ఇంటికి వచ్చేటప్పుడు 15 రోజులు 20 రోజులు రెస్ట్ తీసుకోవాలంటే అందుకు తగ్గ డబ్బును కూడా వాళ్ళకి చెల్లించగలిగినాడు. ఇవన్నీ సంస్కరణలు. ఫీజు రీయింబర్స్మెంట్లో కూడా అంతే. తండ్రి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినాడు. దాంట్లో అనుకూలమైనటువంటి మార్పులు చేసినాడు. వసతి దీవెన అని చెప్పి హాస్టల్ ఫీజులు కూడా తీసుకురాగలిగినాడు. 17 మెడికల్ కాలేజీలు సాధించగలిగినాడు. పోర్ట్లు సాధించగలిగినాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంస్కరణలు.
సరికొత్త విధానము. ఇది ఏ విధంగా సాధ్యం కాగలిగింది? ఒకటే కారణం, జగన్ ఒక్కడే ఒంటరిగా పోటీ చేయడం, స్వయం బలంతో గెలవడం, గెలిచిన తన సొంత ఆలోచనలతో ప్రజాసేవ చేయడం. ఇక్కడ 3 జెండాలు 4 జెండాలు జతగట్టి అరువు తెచ్చుకునే ఆలోచనలతో పరిపాలన చేస్తే ఇట్టే ఉంటారు. అందుకే తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు సోదరుని నేను అభ్యర్థిస్తా ఉన్నా, ప్రజాస్వామ్యవాదులందరినీ అభ్యర్థిస్తా ఉన్నా, ఈ వ్యత్యాసాన్ని గమనించండి ప్రజలారా. ఇది కలియుగమా కూటముల యుగమా? కలియుగమా కూటముల యుగమా? ఇది ఈ దేశంలో 6 జాతీయ పార్టీలు ఉంటే 6 జాతీయ పార్టీలు కూటములేనా, సంకీర్ణాలేనా? 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే అన్ని చోట్ల పొత్తులేనా? 58 ప్రాంతీయ పార్టీలలో గుర్తింపు పొంది ఉంటే 57 పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు అట్లా ఎంపీ ఎలక్షన్ల కన్నా ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ఒకసారి స్వతంత్రంగా పోటీ చేస్తారు, మరొకసారి ఇంకొంత పొత్తు పెట్టుకుంటారు. మరో ఎలక్షన్లో వచ్చేసరికి మిత్రుడు శత్రువు అవుతాడు, శత్రువు మిత్రువు అవుతాడు. అంటే అర్థం రాజకీయాలలో వీరికి నిర్దిష్టమైనటువంటి రాజకీయ విలువలు కలిగిన ఆలోచనలు లేవు, నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలు వీళ్ళకు లేవు. వీళ్ళకున్నదల్లా ఒకటే, అధికారంలోకి రావడం. అధికారంలోకి రావడం మరి జగన్ తెలీదా? 3 పార్టీలు ఒకటైతే నా గెలుపు కష్టమైంది, లేకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళతో జత కడితే ఏమేమి మోసాలు జరుగుతాయి, ఏమేమి ఇబ్బందులు జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? తెలుసు. 3 జెండాలు జత కట్టినాయి, ఒక జెండాను బయట మళ్ళీ కాయలు పెట్టుకున్నాయి కాంగ్రెస్ పార్టీని. రహస్య ఒప్పందం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన బహిరంగంగా జత కట్టాయి. కాంగ్రెస్ పార్టీ రహస్య ఒప్పందంతో బయట కాయలు పెట్టుకున్నాయి. కమ్యూనిస్టులు సాయం తీసుకున్నారు, దేశంలోని అన్ని జెండాలను జత కట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినా కూడా పొత్తుకు పోలేదంటే కారణం రాజకీయ విలువలు ఉన్నాయి, నైతిక విలువలు ఉన్నాయి, నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. ఆయన అన్నింటికి మించి తన పాలనతను నమ్మినాడు, తన జనతను నమ్ముకున్నాడు, జనాన్ని నమ్మినాడు. నేను ప్రజలకు సేవ చేసిన, మంచి పరిపాలన అందించగలిగిన, పాలనలో సంస్కరణ తీసుకురాగలిగిన, జనం మంచికి ఓటేస్తారని ఒకే ఒక నమ్మకంతో. ఒకవేళ ఆ నమ్మకం ఒమ్మైతే అది ఓటమి తప్పదు. ఓటమి సంభవిస్తే కష్టాలు సంభవిస్తాయి. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపేదానికి కూడా ప్రయత్నం చేస్తారు, తన కార్యకర్తలు ఇబ్బందులు పెడతారు, తన నాయకులు జైలుకు పంపుతారు, ఎన్నో 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 చట్ట ప్రకారమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తారు. ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఓటమిని ఆహ్వానించినాడు, కష్టాలను ఆహ్వానించినాడు. కానీ రాజకీయ విలువలు మాత్రం తిలోదకాలు ఇవ్వాలి. అందుకే ఈ దేశానికి ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే వైఎస్ జగన్. ఆ ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా నాయకుడైనందుకు గర్వపడతానా, చాలా గర్వపడతానా. నేను రాజకీయ విలువలతో, నైతిక బలముతో గెలుపు ఓటములను సరిసమానంగా స్వీకరించగలిగి ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటా నేను. కానీ రాజకీయ విలువలను మాత్రం వదలనని చెప్పి ఉండే జగన్మోహన్ రెడ్డి మా నాయకుడైనందుకు, మా పార్టీ అధ్యక్షుడైనందుకు నేను గర్వపడతాను. ప్రజలందరికీ నేను చెప్పే మాట ఒకటే, నేనే ఓటర్ అయితే ప్రజలారా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా ఓటర్ని అయితే రాజకీయ విలువలు, నైతిక విలువలను పాటించి రాష్ట్ర శ్రేయస్సే ప్రధానంగా ఓటమిని గెలుపును సమానంగా స్వీకరించగలిగిన జగన్ లాంటి వ్యక్తికి ఒక ఓటర్గా నా ఓటేస్తా. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అయితే జగన్ స్థాపించిన జెండాను నా భుజానికి ఎత్తుకున్నాను. నా భుజానికి ఎత్తుకునే ఈ జెండాతో చివరిదాకా ఆయనతోనే నా ప్రయాణం. చివరిదాకా అంటే ఎందాక? శ్వాస ఆగిపోయేంత వరకు ప్రజలారా, శ్వాస ఆగిపోయేంత వరకు ఈ జెండాతోనే ప్రయాణం చేస్తాం. కారణం నైతిక విలువలు ఉన్నాయి, ప్రజలకు సేవ చేయాలనే తృష్ణ ఉంది ఆయనలో. ఇంక వాళ్ళు మాట్లాడుతుంటారు 11 సీట్లు వచ్చినాయి జగన్కు, మాకు 164 వచ్చినాయని. ఒక చిన్న మాట కూడా మాట్లాడుకున్నాను. 175 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం, 175 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం. ఆ ప్రశ్నాపత్రానికి 175 ప్రశ్నలకు సమాధానం ఒకటే రాయాలా. మన రాష్ట్రంలో 175 ప్రశ్నలకు జనసేనకి ఇచ్చినది 21 గంట ప్రశ్న, 21 గంట. ఇంకా 154 ప్రశ్నలకు ఆయనకు లేవు, 21 ఆయన ప్రశ్నలు. 21 ప్రశ్నలు ఒకటే రాయడంట పరీక్షా పత్రం, 3 కలిసి రాస్తారంట.
ముగ్గురు కలిసి ఒక ప్రశ్నాపత్రాన్ని 21 ప్రశ్నలకు సమాధానం ఇచ్చి నాకు 100% నాకు మార్కులు వచ్చినాయంట. ఇది యాభైలో చెప్పినారు బస్ చదువు ఇది మా బల్ల అయితే చెప్పలేదు ఆయన, మా కడప బల్ల అయితే చెప్పలేదు. ఇది యాభైలో చెప్పినారు. ఇది ఇంకొక ఆయన 140 ప్రశ్నలకే సమాధానం రాశాడంట. ముగ్గురు లోపలికి తెచ్చుకున్నాడు ప్రశ్నపత్రం రాసేదానికి హాల్లోకి. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టుకున్నాడు సీటీలు అందించడానికి, కాపీలు అందించడానికి. చంద్రబాబు నాకు 92% వచ్చింది, నాకు 92% వచ్చింది. నాకు ఏందయ్యా ఇది? జగన్మోహన్ రెడ్డి లాగా 175 ప్రశ్నలకు ఒకటే సమాధానం రాయాలా? 175 ప్రశ్నలకు ఒకటే సమాధానం రాసినాడు మగోడతను. 11 సీట్లు వచ్చినాయా? 40% ఓట్లు వచ్చినాయా? ఈ శరీరంలో రోమానికి తెలుసు జగన్ బలమేందో. అవయానికి కాదు, రోమానికి తెలుసు మీకు జగన్ బలమేందో. అందుకే మీకు ఇది కాస్తాంది. మీకు 29 వస్తుందంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తనాయి. 29 వస్తాదంటే మీకు నిద్ర పట్టని రాత్రులే. కారణం జగన్ జనంలో బలం ఉంది. నీలాగా జగన్ జెండాకు వేరే జెండాలను జతపరచలే, జనాన్ని జతపరిచినాడు. మేనిఫెస్టోను బైబిల్ ఖురాన్ భగవద్గీతలాగా భావించినాడు. గెలుపులను సమానంగా స్వీకరించగలిగినాడు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు పోగలిగినాడు. అభివృద్ధి ప్రధానంగా రాజకీయాలు నడపగలిగినాడు. మీరట కాదు. అందుకే ఈ రాష్ట్రంలో గెలిచినప్పటికీ కూడా మీకు ఆదరణ లేదు. జగన్ ఓడినప్పటికీ కూడా ఆదరణ ఉంది. అందువలన ఈ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు సోదరునికి ఈ రాజ్యమంలో హృదయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కూటముల ద్వారా, సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎప్పుడూ మేలు జరగదు. ఏకైక నాయకత్వం ద్వారానే, స్వయం బలం ద్వారానే ఎన్నికల్లో గెలిచిన పార్టీ మాత్రమే సొంత ఆలోచనలతో ప్రజాసేవ చేయగలుగుతుంది. నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలతో ప్రజలకు సేవలు అందించగలుగుతాయి. కారణం నేను చెప్పినా కదా, జగన్ పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలన్నీ చెప్పగలిగాయి, అభివృద్ధి కార్యక్రమాలు చెప్పగలిగాయి. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు అంటాడు. ఏ ఒక్క సంవత్సరంలో ఒక్కసారైనా ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చినాడా? 40 సంవత్సరాలు ఒక్క మెడికల్ కాలేజ్. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజ్ సాధించగలిగినాడంటే, కోర్టులు సాధించగలిగినాడంటే, గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పగలిగినాడంటే, అనేక సంస్కరణలు కలిగినాడంటే సొంత ఆలోచన. అందుకే రాబోయే భవిష్యత్ కాలంలో అయినా కానీ జెండాలు జతగట్టి, రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చి, ప్రజాసేవ కంటే పదవి అధికారే ముఖ్యమని భావించే రాజకీయ పార్టీలకు స్వస్తి పలికి, ఈ దేశంలో ఒకే ఒక్కడు ఇది నేను చెప్పేది అబద్ధం కాదు. మీరు చరిత్ర చదివిన అర్థమవుతుంది. ఈ దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి, 58 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అన్ని పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో జతగట్టి పొత్తుతో ఎన్నికలకు వచ్చిన వాళ్ళే తప్ప తన జెండాను పక్కన పెట్టి పరాయి జెండాలు తీసుకొని భుజానికి ఎత్తుకొని వచ్చిన వాళ్ళే తప్ప. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే జెండా జనసేన ఆడేసినట్టు తెలుసు. కుడిపక్క భుజం మీద కమలం ఉంది, ఎడపక్క భుజం మీద సైకిల్ ఉంది. జనసేన ప్రకారం జగన్ సంక్షేమ పథకాలను మాట్లాడే ప్రతి ఒక్క మన ఆంధ్రజ్యోతి పత్రిక నేను పెట్టుకుంటే ఉండదు. అది చంద్రబాబు నాయుడే పెట్టుకుంటే తీర్చేది. మాదంతా ఒకటే. మా జెండా నమ్మినాం, జనాన్ని నమ్మినాం.